వికారాబాద్ జిల్లా అనంతగిరిలో గిరి ప్రదక్షిణకు భక్తుల ఆదరణ పెరుగుతోంది. అనంత పద్మనాభ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కొండలపై విస్తరించిన ఔషధ మొక్కలు ప్రకృతి సోయగాలు ప్రదక్షిణ ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఎక్కువగానే ఔషధ మొక్కలను తాకుతూ నడిచే సమయంలో ఎదురయ్యే స్వచ్ఛమైన గాలి ఆయుష్తో పాటు ఆయురారోగ్యాలతో కూడా ఉంటారనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. మొదట నలుగురు భక్తులతో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రస్తుతం 4,000కు చేరింది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. చేయడానికి ముఖ్య ఉద్దేశం అనంతగిరి కొండలను కాపాడుకోవడం. ఎట్లా కాపాడుకోవడము, ఎందుకు కాపాడుకోవడం, ఎవరి నుంచి కాపాడుకోవడం అనేది ఆ విషయానికి వస్తే, ఇక్కడ అన్యమతస్థులు కానీ లేకపోతే కబ్జాకోరులు కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఆలోచన రావడం జరిగింది. దీన్ని 2019లో అంతకుముందు జరిగిన సంఘటనలు ఉద్దేశించి దాన్ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అది ఒక నలుగురితో స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు 4,000 మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈ అనంతగిరి కొండలు అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం దీనిది. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి కొండలు ఆయనవే అని చెప్పేసి ఆల్రెడీ అనంతగిరి ఆయన పేరు మీద ఉంది. కాకపోతే ఆయన పేరు పైన ప్రభుత్వ రికార్డులో ఒక గుంట జాగా కూడా లేదు. దానికోసం కూడా భవిష్యత్తులో మనము ప్రజల్లో, హిందువుల్లో ఒక అవగాహన తెచ్చి ఆయన పేరు మీద కనీసం ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో రెవెన్యూ రికార్డులో లేకపోతే ప్రభుత్వ రికార్డులో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అనంతగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్సుమాంజలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ప్రధానమైన ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడం, ధర్మ పరిరక్షణ కోసం ప్రారంభించబడింది. అట్ ద సేమ్ టైం ధార్మిక భక్తి, తర్వాత ఈ ప్రాంత విశిష్టత, ఈ అనంతగిరి కొండల పరిరక్షణ ధ్యేయంగా ఇది ముందుకు సాగుతుంది. ఇది 9 సంవత్సరాల క్రితం, ఇది 10వ సంవత్సరము. 10 సంవత్సరాల క్రితం అనంతగిరుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.